ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఐడియల్ వోల్టేజ్ సోర్సు, ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్సు. మనకి ఎగ్జామ్లో జనరల్గా ఐడియల్ వోల్టేజ్ సోర్స్ గురించి అడుగుతారండి. ఐడియల్ కండిషన్ అంటే ఏం లేదు. ఇక్కడ చూడండి, సోర్స్ వోల్టేజ్ విఎస్ ఉంది, లోడ్ కరెంట్ ఐఎల్ ఫ్లో అవుతుంది, ఇక్కడ లోడ్ V0. నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక లోడ్ అనేది ప్లేస్ చేస్తానండి. ఇక్కడ ఒక లోడ్ ప్లేస్ చేసి లోడ్ పెంచుకుంటూ వెళ్తాను. లోడ్ పెంచుతున్నాను అంటే దాని అర్థం ఏంటంటే లోడ్ కరెంట్ పెరుగుతూ ఉంది. ఇక్కడ చూడండి, లోడ్ కరెంట్ పెరుగుతూ ఉంది, కానీ లోడ్ కరెంట్ ఎంత పెరిగినా కానీ మనకి అవుట్పుట్ వోల్టేజ్ అనేది కాన్స్టెంట్గా వస్తుంది. అంటే అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి, సోర్స్ వోల్టేజ్ వస్తుంది. లోడ్ ఎంత పెంచినా కానీ మనకు అవుట్పుట్లో వోల్టేజ్ అనేది ఎక్కడ కూడా తగ్గట్లేదు. అదే మీరు ప్రాక్టికల్కి వచ్చేసరికి ప్రాక్టికల్గా ఏమవుతుందంటే ఇది మనకి సోర్స్ వోల్టేజ్. ఈ సోర్స్ వోల్టేజ్కి కొద్దిగా ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుందండి. సో దీనివల్ల ఏమవుతుందంటే V0 ఈక్వల్ టు ఏమైపోయింది, వి సోర్స్ వోల్టేజ్ విఎస్ మైనస్ లోడ్ కరెంట్ ఐఎల్ ఇంటూ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అవుతుంది కేవీఎల్ ప్రకారం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లోడ్ పెంచుతూ ఉన్నాను. అర్థం అంటే ఏంటంటే లోడ్ పెంచుతున్నాను అంటే లోడ్ కరెంట్ పెరుగుతూ ఉంది. సో లోడ్ కరెంట్ పెరుగుతున్నప్పుడు ఏమైపోతుందండి, చూడండి ఈ మైనస్ తర్వాత ఉన్న పార్ట్ ఏమైపోతుంది, పెరిగిపోతుంది. విఎస్ అనేది కాన్స్టెంట్. సో విఎస్లోంచి ఈ పార్ట్ పెరిగిపోతుంది అంటే దాని అర్థం ఏంటి, V0 తగ్గిపోతూ ఉంది. అంటే మీరు చూడండి, లోడ్ పెంచుతూ ఉంటే సోర్స్ వోల్టేజ్ ఎలా ఉంది, కానీ లోడ్ వోల్టేజ్ మనకి ఏమైపోతుందండి, అవుట్పుట్ వోల్టేజ్ ఇలా తగ్గిపోతూ ఉంది. సో అంటే ఇది ప్రాక్టికల్ కండిషన్. ప్రాక్టికల్ కండిషన్ ఏమవుతుంది, మనకి లోడ్ వోల్టేజ్ తగ్గిపోతూ ఉంది. దీని అర్థం ఏంటంటే ఐడియల్ వోల్టేజ్ సోర్స్కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ అన్నది 0 ఉంటుంది కాబట్టి సో ఇది 0 అయిపోతుంది. ఇది ఎప్పుడైతే ఐడియల్ వోల్టేజ్ సోర్స్కి చూడండి V0 ఈజ్ ఈక్వల్ టు సోర్స్ వోల్టేజ్ విఎస్ మైనస్ ఐఎల్ ఇంటూ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉందనుకుందాం. సో ఇదంతా 0. ఇది ఎప్పుడైతే మనకి 0 అయిపోయిందో ఈ పార్ట్ మొత్తం 0 అయిపోతుంది కాబట్టి V0 ఈక్వల్ టు విఎస్. సో మన కంక్లూజన్ ఏంటంటే ఐడియల్ వోల్టేజ్ సోర్స్కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుందని అడుగుతారు, అది 0 అనమాట. ఇది చాలాసార్లు అడిగారండి. సో దీన్ని ఎందుకు కన్ఫ్యూజ్ అయిపోతారంటే మనకి వోల్టీమీటర్లో కంపేర్ చేసుకుని కన్ఫ్యూజ్ అయిపోతారు. నెక్స్ట్ మీకు వోల్టీమీటర్ గురించి కూడా కమింగ్ షార్ట్లో చెప్తాను. అలాగే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.